మార్కు సువార్త 8వ అధ్యాయం. ఆ దినములలో మరియొకసారి బహుజనులు కూడిరాగా వారికి తినుటకు ఏమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమియూ లేనందువలన నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛబోవుదురు. వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారు అని వారితో చెప్పెను. అందుకు ఆయన శిష్యులు, ఈ అరణ్య ప్రదేశములో ఒక్కడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన్ని అడిగిరి. ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడగగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన, నేల మీద కూర్చుండుడి అని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద నుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పెను. వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. భోజనము చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మానుత ప్రాంతమునకు వచ్చెను. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగిరి. ఆయనతో తరికింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు ఏ సూచక క్రియను అడుగుచున్నారు? ఈ తరమునకు సూచక క్రియయు అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా దోణి ఎక్కి అద్దరికి పోయెను. వారు తినుటకు రొట్టెలు తెచ్చుట మరిచిరి. దోణిలో వారి యొద్ద ఒక రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయెను. ఆయన చూచుకునుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా, వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవని అని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారు. మీరు కన్నులుండి చూడరా? చెవులుండి వినరా? జ్ఞాపకము చేసుకొనరా? నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపలు నిండా ఎత్తిరి అని వారిని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పిరి. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరి అని ఆయన అడుగగా వారు 7 అనిరి. అందుకు ఆయన, మీరింకనూ గ్రహింపకున్నారా అని అడిగెను. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడక్కడికి వారు ఆయన యొద్దకి ఒక గ్రుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వానిని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గ్రుడ్డివాని చేయి పట్టుకుని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి, నీకేమైనను కనబడుచున్నదా అని వాడిని అడుగగా వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు. వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. అప్పుడు యేసు, నీవు ఊరిలోనికి వెళ్ళవద్దు అని చెప్పి వాని ఇంటికి పంపివేసెను. యేసు తన శిష్యులతో ఫిలిప్పిదేన కైసరయతో చేరిన గ్రామములకు బయలుదేరెను. మార్గములో నుండగా, నేను ఎవడనని జనులు చెప్పుచున్నారు అని తన శిష్యులను అడిగెను. అందుకు వారు, కొందరు బాప్తిసమిచ్చి యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ప్రవక్తల్లో ఒకననియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకు ఆయన, మీరైతే నేనెవడని చెప్పుకొనుచున్నారు అని వారిని అడుగగా, పేతురు, నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పెను. అప్పుడు తన్ను గూర్చి ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దు అని ఆయన వారికి ఖండితముగా చెప్పెను. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యము అని ఆయన వారికి బోధింపనారంభించెను. ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను. పేతురు ఆయన చెయ్యి పట్టుకుని ఆయనను గద్దింపసాగెను. అందుకు ఆయన తన శిష్యులు వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము,
నీవు ఈ మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు, కానీ దేవుని సంగతులను మనస్కరింపకున్నావు అని పేతురును గద్దించెను. తను తాను ఉపేక్షించుకొనవలెనని యేసు హెచ్చరించుట అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? వ్యభిచారులను పాపమును చేయు ఈ తరములోనున్న నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడేవాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడును అని చెప్పెను.